నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. మన ముందు వీడియోలో అసలు అబార్షన్స్ ఎందుకు అవుతాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఎలా ప్రివెంట్ చేయాలి, అంటే మనం ఏమి ప్రికాషన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే మనం అబార్షన్స్ అనేవి ఆపచ్చో దాని గురించి మాట్లాడుకుందాం. సో జనరలీ 15 to 20% కేసెస్లో అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అందరికీ అవుతుందా అంటే అలా ఉండదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మనకి 2 అబార్షన్స్ కన్నా ఎక్కువ అయితే కనుక మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. మనం అసలు ఎందుకు అవుతున్నాయి అనేవి టెస్టులు చేసుకోవాలన్నమాట. సో బ్లడ్ టెస్ట్లో మనం ఏమేమి చూసుకోవాలి అంటే, ఫస్ట్ హార్మోన్స్ చూసుకోవాలన్నమాట. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అవన్నీ చూసుకోవాలన్నమాట. థైరాయిడ్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉందా అనే దాని గురించి చూసుకోవాలి. షుగర్ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి. బీపీ చెక్ చేసుకోవాలి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి బ్లడ్ టెస్ట్ లో యాప్లా అంటే యాంటీ ఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అన్నమాట. అంటే ఏంటంటే దీంట్లో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి బేబీకి బ్లడ్ సరిగా అందకుండా ఉండడం వల్ల అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో యాప్లా కోసం కూడా టెస్ట్ చేసుకోవాలి. సో ఈ టెస్ట్లు చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఒక స్కానింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో గర్భాశయంలో ఏమైనా గడ్డల్లా ఉన్నా, పొరలా ఉన్నా, లేకపోతే అతుకుల్లా ఉన్నా, ఏమైనా ఎనామలీస్ ఉన్నా కూడా మనకి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. కాబట్టి మనం ఒక 3D స్కాన్ చేసుకుని మనకి గర్భాశయంలో ఏమీ ప్రాబ్లం లేదు కదా అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత మనకి జెనెటిక్ టెస్టింగ్. ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, జెనెటిక్ గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. సో మనకి క్యారియోటైప్ అంటే జెనెటిక్ టెస్ట్ అనమాట. ఇద్దరికి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి జెనెటిక్ టెస్ట్ అంటే క్యారియోటైప్ చేసుకోవాలి. దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసుకోవాలన్నమాట. సో అప్పుడు ఈ జెనెటిక్ టెస్ట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే బేబీ అబార్షన్ ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల అయింది అని మనం నిర్ధారించవచ్చు. సో అది కూడా చేసుకోవాలి. జనరలీ మనకి ఏజ్ పెరిగే కొద్దీ బేబీస్లో అబ్నార్మాలిటీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏమేమి టెస్ట్లు చేసుకోవాలో చెప్పాను. సో దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం. సో మనకి అట్లీస్ట్ 30 to 35 years లోపలే మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నామంటే అబార్షన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. అదే 35 years దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామంటే ఆల్మోస్ట్ 25% ఛాన్సెస్ ఉంటాయి అబార్షన్ అయ్యేది. 40 years దాటాక ప్లాన్ చేసామంటే ఆల్మోస్ట్ 50% ఛాన్సెస్ ఉంటాయన్నమాట అబార్షన్ అయ్యేది. అందుకే మనం ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత బెటర్. కానీ కొంతమందికి కెరియర్ పరంగానో లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేము అనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటే మన ఎగ్ కానీ ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ వెళ్ళాలన్నమాట. సో అలాంటి ప్లాన్ చేసుకుని ఎప్పుడు వీలైతే అప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటాం కదా. సో దాంట్లో మనకి ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు మనం థైరాయిడ్, షుగర్, బీపీ ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా బ్లడ్ టెస్ట్లో యాప్లా అంటే ముందు చెప్పినట్టు యాప్లా పాజిటివ్ వచ్చింది అంటే కనుక మనం ఈ ప్రెగ్నెన్సీలో బ్లడ్ థిన్నర్స్ వాడాల్సి వస్తుంది అనమాట. అంటే ఆస్పిరిన్ అండ్ హెపారిన్ అని 2 ఉంటాయన్నమాట. ఆస్పిరిన్ అనేది ఒక టాబ్లెట్, హెపారిన్ అనేది ఒక ఇంజెక్షన్. ఈ 2 కలిపి వాడితే మనకి యూస్ఫుల్ ఉంటుంది. మళ్ళీ జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం బయటపడిందంటే కనుక మనం ఐవీఎఫ్ ద్వారా వెళ్ళి జెనెటిక్ టెస్ట్ చేసుకుని ఎంబ్రియోకి నార్మల్గా ఉన్న ఎంబ్రియోని యూట్రస్లో వేసుకోవచ్చు. దీన్ని పీజీటీ అంటారనమాట. దీనివల్ల మనకి అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో నేను చెప్పిన ప్రకారం ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి లేదా ఎగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ చేసుకోవాలి. రెండోది మనకున్న హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కానీ షుగర్ డిస్టర్బెన్సెస్ కానీ ఉంటే కనుక ఫస్ట్ కరెక్ట్ చేసుకుని అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. మూడోది యూట్రస్ అంతా బాగుందా లేదా 2-3 times రీచెక్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. నాలుగోది జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక మనం ఎంబ్రియో టెస్టింగ్కి వెళ్ళి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మిస్క్యారేజ్ రేట్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.